హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మనం వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే కొత్తిమీర చట్నీ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ కొత్తిమీర చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ కొత్తిమీర చట్నీ వచ్చి ఇడ్లీ, దోశలోకి, అన్నంలోకి కూడా ఈ కొత్తిమీర చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 10 మినిట్స్లో అయితే కొత్తిమీర చట్నీ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా ఈ కొత్తిమీర చట్నీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని ఒక్కసారి అలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేగకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పించ్ అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయలని వేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇదంతా కూడా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే వేసుకుందాము. నేను ఇక్కడైతే 1 కప్ కొత్తిమీరని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీరని తీసేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేగకూడదు. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరిని వేసుకోండి. కొబ్బరి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నిమ్మకాయని అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయని అయితే వేస్తున్నాను. హాఫ్ నిమ్మకాయ అంటే 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ అన్నమాట. ఈ విధంగా నిమ్మకాయని వేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఒక చిన్న ఎండుమిరపకాయ, ఒక చిన్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం అంత కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ తాలింపుని అయితే వేసేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర చట్నీని ఏ విధంగా చేయాలో అని చెప్పి. ఈ కొత్తిమీర చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ కొత్తిమీర చట్నీ వచ్చి ఇడ్లీలోకి, దోశలోకి, వైట్ రైస్లోకి కూడా ఈ కొత్తిమీర చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఎలా ఉందని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వర్షిత కుకింగ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.